సాధారణంగా మీడియా ఎక్కడైనా అందరికీ చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇది మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మీడియాకి అధికారులు చుక్కలు చూపించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన మీడియా బృందానికి అధికారులు వాళ్ళ లోపలికి అనుమతించే కార్యక్రమంలో భాగంగా అనేక గేట్లు, దాదాపు 7-8 గేట్లు తిప్పి 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 దాదాపు ఒక 1.5 అవర్ తిరగరాని చోటు అంటూ లేదు. అన్ని చోట్ల తిరిగి విసిగి వేసారిపోయి ఇక లోపలికి వెళ్ళే పరిస్థితి తెలియక అయోమయ పరిస్థితుల్లో బయట నిలబడి ఉంటే అప్పుడు కొత్తగా వచ్చిన తెనాలి జేసీ గారు వచ్చి ఆ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి ఆ అధికారి ద్వారా లోపలికి పంపించే కార్యక్రమం చేశారు. మామూలుగా లేదు. బగబగ మండే ఎండలు, ఆ ఎండలో ఈ గేట్ల మధ్య మీడియా బృందం, ముఖ్యంగా సమాచార శాఖ అధికారులనే లోపలికి అలౌ చేయలేదు. చాలాసేపు ఆ సమాచార శాఖ గుంటూరు నుంచి ఈ కార్యక్రమానికి వెళ్ళిన మీడియా బృందాన్ని తీసుకెళ్ళిన సమాచార శాఖ అధికారులకే అక్కడ అధికారులు చుక్కలు చూపించారంటే మామూలు విషయం కాదు. చాలాసేపు చాలా గేట్ల మధ్య ఎంఐపి, వివిఐపి, విఐపి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ గేట్లలో మీడియాకి ప్రత్యేకమైన అనుమతి లేదు. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి చివరిలో ఇక జేసీ గారు వచ్చి లోపలికి అనుమతించారనమాట. ఇది రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో జరిగిన పని. నిన్న